హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 339 లో మొట్టమొదటిగా మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి ఆడ్కామ్ ఇంగ్రామ్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుందని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 8th and 9th of April అని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే బెంగళూరులో ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఫార్ములేషన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అంటే చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో ఫార్ములేషన్ చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నారు అంటే వెనుకుడాల్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఆడ్కామ్ ఇంగ్రామ్ లిమిటెడ్, బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియా, అనకల్, బెంగళూరు. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ April 8th మరియు 9th జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 11 AM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఈ ఇంటర్వ్యూస్ ను ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అంటే MSc, B Pharma మరియు M Pharma చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే 1 to 5 years QC లో, అది కూడా ఫార్ములేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి QC లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి మిస్టర్ ఆనంద్ గారు. అట్ ద సేమ్ టైం మిస్టర్ చేతన్ గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం తన కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డీటెయిల్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇది QC డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఈ ఇంటర్వ్యూస్ కోసం అటు అబ్బాయిలు వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఫార్ములేషన్ లో, అది కూడా బెంగళూరులో చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆర్బిందో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళడుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పొచ్చు. IPR డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. సో చాలా అంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఎందుకంటే IPR లో చాలా రేర్ గా, అంటే మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట, అంత తక్కువ ఇంటర్వ్యూస్ ఉంటాయని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిందే ఈ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఎలాంటి డేట్ కానీ, టైం కానీ, వెను కానీ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా CV సెలక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే M Pharmacy చేసిన వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. ఆ M Pharmacy లో కూడా ఫార్మాస్యూటిక్స్ కానీ, ఇండస్ట్రియల్ ఫార్మసీ కానీ, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ మాస్టర్ డిగ్రీ వాళ్ళకి అయిన వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 4 to 7 years రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా ఫార్ములేషన్ డివిజన్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అని చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా పాయింట్ బై పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా మంది నాకు సంబంధించి కమెంట్ బాక్స్ లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అది ఎలా ఉంటుంది అని అడగడం జరుగుతుంది. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో ఈ పాయింట్స్ అన్ని ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ ఎవరైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఆ పాయింట్స్ చూసుకున్నట్లయితే పేటెంట్ ల్యాండ్స్కేప్, FTO అనాలిసిస్, పేటెంట్ డ్రాఫ్టింగ్, పేటెంట్ ఫైలింగ్, పేటెంట్ ప్రాసిక్యూషన్ అండ్ మెయింటెనెన్స్, లిటిగేషన్ రిలేటెడ్, పేటెంట్ మెయింటైనింగ్, ఇన్వాలిడేషన్ యాక్టివిటీస్. సో ఇవి వచ్చేసి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ కింద చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ 1 by 1 పాయింట్స్ మొత్తం మీరు పాయింట్ అవుట్ చేసుకొని
నీట్ గా నేర్చుకుని ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరవిందో వాళ్ళు అడుగుతున్నటువంటి ఐపీఆర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి పల్లవి గారు అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా తన మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో పైన చర్చించుకున్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఎవరికైతే మ్యాచ్ అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఆ మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే pallavi.gottumukula@arabindo.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరికైతే ఈ డీటెయిల్స్ అన్ని మ్యాచ్ అవుతారో వాళ్ళు ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరవిందో వాళ్ళు అడుగుతున్నటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హెట్రో బయోఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈ హెట్రో బయోఫార్మా వాళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ కోసం అడుగుతున్నారు. సో ఇక్కడ సీనియర్స్ కి మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ ఉండదు కాబట్టి ఫ్రెషర్స్ కి ప్రతి ఒక్కరికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఇవి వచ్చేసి జడ్చర్లకు సంబంధించినటువంటి జాబ్ వేకెన్సీస్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఫార్మసీ వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అది కూడా ఎవరైతే వాళ్ళ అకాడమిక్ ఇయర్ లో 70% మార్క్స్ గెయిన్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీస్ అనే వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అని చూసుకున్నట్లయితే 2017 అండ్ 18 లో ఎవరైతే పాస్అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 9th April 2019 అంటే కమింగ్ ట్యూస్డే అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకుడు వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హెట్రో బయోఫార్మా లిమిటెడ్ నంబర్ 458 TSIIC ఫార్ములేషన్ సెల్స్ పోలేపల్లి విలేజ్ జడ్చర్ల మండల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం జాబ్ లొకేషన్ కూడా జడ్చర్ల అనే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో బయోఫార్మాలో అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే బీ ఫార్మసీ ఫ్రెషర్స్ కి చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గ్లోబల్ కాల్షియం ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి QC మరియు QA డిపార్ట్మెంట్ సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 10th April 2019 జరుగుతున్నాయని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకుడు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి గ్లోబల్ కాల్షియం ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 3 19 and 19B సిప్కాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ దర్గా హొసూర్ తమిళనాడు. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ గాను వాళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ చేసిన వాళ్ళను బీ ఫార్మసీ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ ఇంటర్వ్యూస్ కి ఆడడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఆడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే 2019 లో ఫైనల్ ఇయర్స్ అవుతుంటారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి ఫ్రెషర్సే కాకుండా 3 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ కి జరుగుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ హొసూర్ లో జరుగుతున్నాయి కాబట్టి జాబ్ లొకేషన్ కూడా సేమ్ హొసూర్ అనే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి బాలాజీ గారు అనే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం తన కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెను మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే QC QA లో అమ్మాయిలు కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇది మీకు ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు.
అమ్మాయిల కంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్ ద సేమ్ టైం మిగిలిన ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో గ్లోబల్ క్యాల్సియం సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి lakshminarayana.balaji@globalcalciumpharma.com అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కాబట్టి దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు 10th జరగబోయే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందని చెప్పొచ్చు. సో ఇదొకటి ఫ్రెషర్స్ కు మాత్రమే కాకుండా ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు ఇద్దరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది గ్లోబల్ క్యాల్సియం వాళ్ళు అడుగుతున్నటువంటి QC మరియు QA కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం అటు బెంగళూరు అయితేనే ఇటు చెన్నై అయితేనే వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనేపలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.